భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడను చూడండి. ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తున్నాడు చూడండి. దేవుడు ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తున్నాడు. ఏమిటా సింపుల్ సొల్యూషను? అరే మీ సమస్య ఏంటి? ఇప్పుడు నీ సమస్య ఏంటి? వాళ్ళకేమో ఎర్ర సముద్రం, ఐగుప్తు సైన్యం. మరి నీ సమస్య ఏంటి? రకరకాలైనటువంటి భయాలు, రకరకాలైనటువంటి నిరుత్సాహాలు, రకరకాలైనటువంటి అసూయలు, ద్వేషము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు అసలు? వాళ్ళకి రెండే సమస్యలు, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఐగుప్తు సైన్యం. నీకైతే అసలు లెక్కలేని సమస్యలు. ఎందుకు వస్తున్నాయో తెలియదు, అది ఎందుకు నేను చుట్టుముడుతున్నాయో తెలియదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొని ప్రతి ఆలోచనను నీకు శత్రువుగా మార్చుకున్నావు. ప్రతి ఆలోచన నీకు శత్రువు, ప్రతి కోరిక నీకు శత్రువు. ఎవరైనా వ్యక్తులను చూస్తే వారి మీద నీకు కలిగేటువంటి అసూయ, ద్వేషములు నీకు శత్రువులు. ఎన్ని శత్రువులు నీకు, ఎన్ని సమస్యలు నీకు, నీ చుట్టూ సమస్యలు పెట్టేసుకున్నావు. ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తీయులు ఒక సమస్యగా ఉన్నారు. ఐగుప్తీయులు వస్తున్నారు. ఇది వాళ్ళకి భయాన్ని, ఆందోళన కలగజేస్తాం. ఇక చచ్చిపోతాం అనేటువంటి పరిస్థితులకు వచ్చారండి. ఇంకా మన బతికేంటి, మన పరిస్థితి ఏంటి? ముందు ఎర్ర సముద్రం, ఇటు ఇటు పోవటానికి లేదు, వెనకాల శత్రువు తరుముతున్నాడు. ఇక ఏమిటి ఏమిటి ఏమిటి? ఆ ఆందోళన భయముగా మారి, ఆ భయము వారికి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేలాగా చేసింది. నీలో ఉండేటువంటి భయము నీ దేవుని పైన నీకున్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసి నిన్ను భయములోనే చంపేస్తుంది. కానీ దేవుని మాట, ఒక్క మాట అయినా సరే నీ లోపల అది గనక ఫలించగలిగేటువంటి పరిస్థితి నువ్వు కలగజేస్తే, నిన్ను ఊరికే ఉండమన్నాడు కదా, అంటే నువ్వు అల్లరి చేస్తున్నావనే. ఎందుకు ఉండమన్నాడు అన్నాడు కదా, ఎందుకు ఊరికే ఉండమన్నాడు? నువ్వేం చేస్తున్నావని? నీ మనస్సు దేవుని మాట వినట్లేదు, గందరగోళం సృష్టిస్తూ ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు పరిగెడతా ఉంది, అసలు దానికి అదుపు లేదు. అందుకని ఏమంటున్నాడు? సైలెంట్గా ఉండు అని. సైలెంట్గా ఉంటే దేవుని వాక్యము నీ కొరకు పోరాటం చేస్తుంది, నీ కొరకు పనిచేస్తుంది. నువ్వు సైలెంట్గా లేకపోతే నీ ఆలోచనలు, నీ కోరికలు లోపల పరిగెడుతూ వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నీ విషయంలో ఏ కార్యము చేయలేడు. వాళ్ళు గోల్ చేస్తానన్నారు. మోషే ఏమన్నాడు? బి స్టిల్, సైలెంట్. అప్పుడు ఏం జరిగింది? సాధ్యమయ్యే పనేనండి, నమ్మగలిగేటువంటి పనేనండి. అసాధారణమైనటువంటి ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. నువ్వు చిన్న చిన్న సమస్యకే ఎంత గోల్ చేస్తున్నావు? నువ్వు చిన్న చిన్న పరిస్థితులకే దేవుని మీద ఎలా తిరగబడుతున్నావు? చిన్న చిన్న పరిస్థితులకే, చిన్న చిన్న అవసరాల కోసమే నీలో నమ్మిక చూపించలేక, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండలేక ఎలాగా నిరుత్సాహపడుతున్నావో, నిరాశ చెందుతున్నావో దేవుడు అంటున్నాడు, ఆ నిరాశ, ఆ నిరుత్సాహము, ఆ గోల, ఆ కొట్లాట, తిరుగుబాటు స్వభావాన్ని పూర్తిగా ఆపి మౌనంగా ఉండాలి. దెన్ యూ విల్ సీ ద మిరకిల్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని అద్భుతాన్ని చూస్తావు నువ్వు. హల్లెలూయా. ఊరికే ఉండటం ఏమన్నా కష్టమైన పని అండి? ఊరకుంటే అద్భుతం జరుగుతుందంట. మరి ఈ పని ఎందుకు చెయ్యం? ఊరకుంటే ఎలాంటి అద్భుతం జరిగింది? ఎర్ర సముద్రం చేల్చబట్టమే కాదు కదా, వారి శత్రువులు మరి ఎన్నడూ వారికి కనిపించకుండా సముద్రంలో వారందరినీ ముంచేశాడు కదా దేవుడు. ఊరక ఉంటే నీ జీవితంలో నీ కోరికలన్నీ దేవుడు అదే రీతిలో నీ శత్రువులందరినీ నాశనం చేసి నీకు విజయాన్ని, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు.